ఐఐకాన్ అకాడమీ హైదరాబాద్ గత 16 సంవత్సరాలుగా సౌత్ ఇండియాలోనే వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఐఐకాన్ అకాడమీ చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ మూర్తి గారితో అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. మూర్తి గారు, ఈ ఐఐకాన్ అకాడమీ స్టార్ట్ చేయకముందు మీరు ఏం చేసేవాళ్ళు అండ్ ఈ ఐఐకాన్ అకాడమీ స్టార్ట్ చేయడానికి మీ ఉద్దేశం ఏంటి అసలు? ఓకే అండి, తప్పకుండా చెప్తాను. నేను 1985లో నాకు డాక్టరేట్ అవార్డు అయిందండి. ఓకే. అవార్డు అయిన తర్వాత నేను రకరకాల కార్పొరేట్ కాలేజెస్లో వర్క్ చేశాను. అంటే ఏపీలో ఆల్మోస్ట్ దాదాపు మంచి మంచి కాలేజెస్లోనే నేను వర్క్ చేశాను. ఓకే. ఆ తర్వాత ఈ కార్పొరేట్ కాలేజెస్ ఎప్పుడైతే స్కూల్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, నేను ఉండగానే కొన్ని స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ఐఐటి ఫౌండేషన్ ఓకే మెయిన్ స్ట్రీమ్గా తీసుకుని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అయితే వాళ్ళకి సాధ్యమైంది మనకి మండల హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి, అలాంటి చోట ఉన్న స్కూల్స్లో అవకాశం లేదు. ఓకే. ఆ విద్యార్థులకి ఈ ఐఐటి ఫౌండేషన్ కానీ, నీట్ ఫౌండేషన్ కానీ ఇలాంటివి అందుబాటులో లేవు. ఎందుకంటే వాళ్ళు అవి ఇవ్వాలి అని అంటే చాలా వ్యయ ప్రయాసాలు ఓర్చుకోవాల్సి ఉంటుంది. అంత ఫైనాన్స్ని బేర్ చేయగలిగిన కెపాసిటీ ఇండివిజువల్ స్కూల్స్కి ఉండదు.